సముద్ర కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కాపాడేందుకు రక్షణ గోడ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, మత్స్యకారులు ఎవరూ కూడా ఆందోళన పడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఉప్పాడ సముద్రంలో రాకాశాలలో ఎగిసిపడుతూ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న ఇళ్లు కోతకు గురవుతూ నేలమట్టం అవుతున్నాయన్న విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. అలాగే కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. మత్స్యకార మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మకు తమ బాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల మీటింగ్ ఏదైతే పెట్టారో ఆ మీటింగ్లో లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో కోనపేటలో లోకేష్ గారు పరిశీలన కూడా చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్ మీటింగ్లో ఈ గట్టు పూర్తి చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇంతమంది నాయకులు ఈ గట్టు మీద దృష్టి పెట్టారు. అటు ముఖ్యమంత్రి గారి నుంచి, ఇటు పవన్ కళ్యాణ్ గారి కాడి నుంచి, అటు లోకేష్ గారి కాడి నుంచి, మా దగ్గర నుంచి కూడా గట్టు మీద దృష్టి పెట్టాం. మేము కూడా ఒత్తిడి పెట్టాం. దాన్ని మొన్న స్వయంగా కళ్యాణ్ గారు చెప్పారు. ఫైలు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాశారని, అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ గట్టు నిర్మాణం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనే చేసి తీరవలసిందే ఈ కూటమి ప్రభుత్వంలో. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం. అందరం కలిసి ఒక మాట ఇచ్చి వీళ్ళందరితోటి మనం ఓట్లు వేయించుకోవడం జరిగింది. అంచేత వీళ్ళందరికీ కూడా కావలసింది గట్టు. ఆఖరికి కడుపులో భోజనం అడగట్లేదు, కడుపు కాళ్ళు గట్టు కావాలని అడుగుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టు పూర్తవుతుందని చెప్పి వీళ్ళందరికీ తెలియజేస్తాం. కొద్దిగా కొన్ని రోజులు సమయం పడితే కేంద్రంలో ఉంది కాబట్టి ఫైల్ మూమెంట్ అవుతుంది. ఆల్రెడీ దీని మీద అందరు నాయకులు దృష్టి దీని మీద పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మత్స్యకారులు అంటేనే తెలుగుదేశం పార్టీయే మత్స్యకారుల ఇంట్లో పుట్టింది. అటువంటి మత్స్యకారులకు ఉన్న కష్టాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ గట్టు నిర్మాణానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను కూడా ఓట్లు వేయించేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు తెలియజేశాం, గట్టు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో అన్నా చేసి తీరతామని చెప్పి తెలియజేశాం. దీని మీద ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి పెట్టి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ అందరం కూడా దీన్ని పూర్తి చేయడానికే మేము ఆలోచనలో ఉన్నాం. పూర్తి చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కువ కోతగా కట్టవడం కారణం ఏంటంటే ఒక సైడు హార్బర్ లోపలికి రావడం ఒకటి, ఇంకొక సైడ్ కాకినాడ సీపోర్ట్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా స్పర్రర్స్ యాంగిల్స్ మారడం వలన వచ్చి ఉప్పాడ కొట్టేస్తుంది. ఉప్పాడ కోనపేపటి ఇట్లా కొడుతుంది. అటు ఇంచుమించు తునిపి ఎల్మాలపురం వరకు గట్టేస్తే ఉప్పాడ ఒకటికే వేయరు. అటు లైట్ హౌస్ దగ్గర నుంచి ఇటు ఇక్కడ వరకు కూడా వేస్తారు. మొన్న దీని మీద మన ఎంపీ సానా సతీష్ గారు కూడా రాజ్యసభలో మాట్లాడారు. ఈ విధంగా ఇక్కడ శాశ్వతంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని చెప్పి తెలియజేస్తారు.